వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ముఖ్యంగా ఈ రోజున విజయసాయి రెడ్డి గత కొన్ని రోజులుగా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన వార్తల్లో ఉంటూ వస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీని పూర్తి స్థాయిలో వ్యతిరేకించడమే కాదు, ఆ పార్టీ నుంచి ఎగ్జిట్ అవ్వడమే కాదు, ఆ పార్టీ సభ్యత్వానికి, ఆ పార్టీ ద్వారా తనకు వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. అలా ఆయన రాజీనామా చేసిన తర్వాత తన శేష జీవితాన్ని పూర్తి స్థాయిగా వ్యవసాయం మీద పెడతాను, అదేవిధంగా రాజకీయ సన్యాసం చేస్తున్నానని ఆయన ప్రకటించారు. ఈవెన్ పాపం ఆయన ప్రకటన చేసిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ నుంచి అనేక రకాల విమర్శలు ఆయన మీద రావడం జరిగింది. అటు సోషల్ మీడియా వేదికగా మొదలు పెడితే సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి దగ్గర నుంచి ఈరోజు అనేక మంది విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా వార్తల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డి కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న మైనస్లన్నీ కూడా బయటికి లాగుతూ ఉన్నారు. అవన్నీ తీసుకొచ్చి మీడియా ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటున్నారు. అయితే ఇదే క్రమంలో ఇక్కడ చాలామంది అనుకుంది ఏంటంటే, నిజంగానే విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారుతారు, జగన్మోహన్ రెడ్డి కేసులో ఆయన కీలక నిందితుడుగా ఉన్నారు, గతంలో జైల్లో కూడా ఉన్నారు, కాబట్టి విజయసాయి రెడ్డి నిజంగానే పూర్తి స్థాయిలో జగన్ని అన్ని రకాలుగా అష్టదిగ్బంధం చేస్తారు అనేది అయితే ఒక చర్చ జరుగుతూ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం విజయసాయి రెడ్డి తన నోటితోనూ తాను రాజకీయ సన్యాసం అన్నారు, తను ఏ పార్టీలో చేరబోనని అన్నారు. అదేవిధంగా చూస్తే తాను రాజ్యసభ స్థానం ఏదైతే వదులుకున్నారో అది బీజేపీలో ఖాతాలోకి వెళ్తుందని కూడా ఆయన ప్రకటన చేశారు. ఆ మరుసటి రోజే ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో పొలం పనులు చేసుకుంటూ అటు మీడియాలో కూడా ఆ ఫోటోలు, ఆ విజువల్స్ పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఆల్మోస్ట్ ఆయన పొలిటికల్గా ఇన్యాక్టివ్ అయినట్టే, పొలిటికల్ గ్రౌండ్స్లో విజయసాయి రెడ్డి లేనట్టే అని కూడా అందరూ అనుకున్నారు. కాకుంటే వైఎస్ఆర్సీపీలో ఒక భయం ఏముందంటే, నిజంగానే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో అప్రూవర్గా మారితే అటు నిజంగా ఇది తమకు థ్రెట్ అవుతుందనే అంచనా ఉంది. అందుకే ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన డబుల్ టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి అన్ని మద్యం కేసు దగ్గర నుంచి అనేక మాఫియా వ్యవహారాలు ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన పేరును. సరే, వాట్ ఎవర్ ఇట్ అదంతా పక్కన పెడితే ఈరోజు బీజేపీతో కూడా ఆయనకు అదే సత్సంబంధాలు ఉన్నాయి. ఇక ఎప్పుడైతే విజయసాయి రెడ్డి సన్యాసం అంటూ మాట్లాడి రాజకీయ సన్యాసం, ఆ తర్వాత ఆ మరుసటి రోజే రాజ్యసభ డిప్యూటీ స్పీకర్తో ఆయన ఆ స్థాయిలో హడావిడి చేయడం, వార్తల్లోకి ఎక్కడం, అటు బీజేపీ నేతలతో పలుసార్లు కలిసే ప్రయత్నం చేయడంతో ఆయన సన్యాసం కాదు కాషాయమే కట్టుకోబోతున్నారు, కాషాయం తీసుకుంటున్నారు అనేది చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ విషయం మీద ఎన్నికలకు ముందు నుంచే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక ప్రధాన కార్యదర్శిగా ఆయన పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మనం చూస్తే జగన్మోహన్ రెడ్డితో పాటు జైల్లో ఉన్నారు సుదీర్ఘకాలం. జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు పార్టీ పదవి ఉంది. ఆ తర్వాత అందరూ వ్యతిరేకిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. తను ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారు కాబట్టి తాను కూడా జగన్మోహన్ రెడ్డిని సీఎం స్థానంలో చూడాలనుకున్నారు. ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉండేవాళ్ళు ఆయన. అయితే ఎప్పుడైతే వన్స్ తనకు రాజ్యసభ ఇచ్చిన దగ్గర నుంచి ఢిల్లీ స్థాయిలో అన్ని పార్టీల నేతలతో లైజనింగ్ చేయడం మొదలుకొని బీజేపీకి నేతలకు దగ్గర కావడం వరకు విజయసాయి రెడ్డి నిజంగానే వైఎస్ఆర్సీపీని కూడా జాతీయ స్థాయిలో లైమ్లైట్లో ఉంచారు. పీకే లాంటి ఒక వ్యక్తిని రాజకీయ వ్యూహకర్తగా పార్టీకి పనిచేసేందుకు ఒప్పించారు. అలా పార్టీలో నెంబర్ 2గా వ్యవహరిస్తూ వచ్చారు. దెన్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోని 2019 ఎన్నికల్లో ఒక థంబింగ్ మెజారిటీతోని సీఎం అయ్యారంటే అందులో విజయసాయి రెడ్డి పాత్ర చాలా కీలకం. దాన్ని ఎవరు కూడా కాదనలేరు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఎప్పటి నుంచో సజ్జల వర్గంతో ఆయనకున్న విభేదాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు, ఆటోమేటిక్గా విజయసాయి రెడ్డి కొంచెం దూరం జరుగుతూ వచ్చారు. ఎందుకంటే ఆయన 3 రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత విజయసాయి రెడ్డిని వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబట్టి అక్కడికి పంపించే ప్రయత్నం చేశారు, ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చి. సజ్జల లాంటి వాళ్ళు అదే సమయంలో సలహాదారు అయ్యారు. భారతితో ఆయనకి సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి, చాలా వాళ్ళిద్దరు బంధువులు కూడా. ఈ క్రమంలోనే సలహాదారు పదవిలోకి సజ్జల వచ్చున్నారు. విజయసాయి రెడ్డిని డీలింగ్ చేయడంలో అటు సజ్జల లాంటి వాళ్ళు, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు. శరత్ చంద్రారెడ్డి అరెస్టు కానీ, ఆయన అల్లుడు వరుస అయిన శరత్, అదేవిధంగా చూసినట్లయితే దేవాదాయ ఎండోన్మెంట్ ల్యాండ్స్ విషయంలో ఆయన మీద వచ్చిన విమర్శలు కానీ, ఉత్తరాంధ్రలో అనఫిషియల్ సీఎం అంటూ వచ్చిన విమర్శలు కానీ, ఎంవీవీ సత్యనారాయణతో విభేదాలు కానీ, ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి నిజంగానే పార్టీకి దూరం చేస్తూ వచ్చాయి. ఇవన్నీ విజయసాయి రెడ్డి మీద ఒక నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడంలో ఆయన యాంటీ బ్యాచ్కి ఉపయోగపడ్డాయి. ఇక తారకరత్న మరణం ఎపిసోడు, అలేఖ్యాన్ని ఆయన దగ్గర చేసుకున్న తీరు, చంద్రబాబు ఏదైతే అటు బాలకృష్ణతో ఒక సన్నిహితంగా మెలిగిన తీరు మాత్రం నిజంగానే పాపం విజయసాయి రెడ్డికి జగన్ మధ్య గ్యాప్ రావడానికి అయితే కారణమైంది. అప్పటి నుంచి ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి పక్కన పెట్టారు. ఎన్నికల సమయంలో ఆయనకి ఇష్టం లేకున్నా బలవంతంగా నెల్లూరులో తన ఫ్రెండ్ అయిన వేమిరెడ్డి మీదే పోటీకి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు బలవంత పెళ్లి చేసే ప్రయత్నం చేశారు. అయినా సరే పాపం అక్కడి నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. ఓడిపోయిన తర్వాత వైజాగ్ ఎండోన్మెంట్ భూముల విషయంలో ఆయన మీద అలిగేషన్స్ వచ్చాయి. వ్యక్తిగతంగా అలిగేషన్స్ వచ్చినా ఆ స్థాయిలో ఆయన మీడియాకి టార్గెట్ అవుతూ ఉంటే ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ నుంచి దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. అందుకే విజయసాయి రెడ్డి ఆ రోజు పాపం మీడియా ముందుకు వచ్చి ఆల్మోస్ట్ ఎమోషనల్ అయ్యారు ఆయన.
తన సొంత పార్టీ నేతలే తను టార్గెట్ చేస్తున్నారంటూ అటు సుబ్బారెడ్డి ఇటు సజ్జల లాంటి వాళ్ళ మీద ఆయన డైరెక్ట్ అటాకే చేస్తున్నారు. అవి బయట పెడతానంటూ కూడా మాట్లాడారు. ఎట్టకేలకైతే తను ఆ సఫికేషన్ తీసుకోలేని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీలో ఈరోజు బీజేపీ వైపు చూసే ప్రయత్నం రాస బుదులుకున్నారు. ఏదో ఒక రాష్ట్రానికి ఆయన బీజేపీ గవర్నర్ చేయబోతుంది అనేది అయితే చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. ఆల్మోస్ట్ ఆయన అమిత్ షాతో కూడా పలుసార్లు కలిసి ఉన్నారు. వాళ్ళు కూడా ఆయనకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఇదే సమయంలో నెక్స్ట్ ఎలక్షన్స్లో వైజాగ్ నుంచి పోటీ చేస్తాననే తన ఇష్టాన్ని కూడా ఆయన మీడియా ముందు బయట పెడతా ఉన్నారు. ఇక్కడే మనం అనుకోవచ్చు, బీజేపీ నుంచి ఆయన గవర్నర్ గిరి రాని పరిస్థితుల్లో ఆయన ఇన్ ఫ్యూచర్ నిజంగానే వైజాగ్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా అనేది అయితే ఇంకో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయనకు ప్రపోజల్ అయితే బీజేపీ దగ్గర పెట్టారనేది మనకున్న సమాచారం. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు విజయసాయిరెడ్డికి గవర్నర్ పదవి ఇచ్చేందుకు బీజేపీకి ఫీజిబిలిటీ ఉంటుందనేది కూడా క్వశ్చన్ మార్క్ అయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన బీజేపీ తరపు నుంచి వైజాగ్ ఎంపీగా పోటీ చేసినా మనం ఆశ్చర్యపోకర్లు అనేది అయితే ఇంకో చర్చ. ఎందుకంటే ఆయన సన్యాసం అని పేరు కంటున్నారు కానీ ఆల్రెడీ కాషాయం కప్పేసుకున్నట్టు మనకు అర్థమవుతోంది గత కొన్ని రోజులుగా మనం చూస్తే పరిణామాలన్నీ. సో నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆయన బీజేపీలో కీలక నేతగా మారబోతున్నారనేది అయితే ఇంకో చర్చ. ఈ క్రమంలోనే ఈ రోజున విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు బీజేపీ తరపున ఎంపీగా వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తారంటున్నారు. ఎందుకంటే అక్కడ మనం చూస్తే వైజాగ్లో ఆల్రెడీ ఆయనకు ఒక పట్టు ఉంది. దాదాపు 4 ఏళ్ల పాటు ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా నిర్వర్తించారు. చాలా కీలకంగా వైఎస్ఆర్సీపీ తరపున పనిచేశారు కాబట్టి ఆ స్థాయిలో వైజాగ్ మీద, వైజాగ్ కాన్స్టిట్యున్సీస్ మీద, పార్లమెంట్ పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీస్ మీద విజయసాయిరెడ్డికి అవగాహన ఉంది. అందుకే ఆయన వైజాగ్ మీద కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అందుకే వైజాగ్నే తన గ్రౌండ్గా ఆయన ఎన్నుకోబోతున్నారని కూడా చెప్తున్నారు. ఈరోజు చూస్తే బాలకృష్ణ అల్లుడు టీడీపీ నుంచి అక్కడ ఎంపీగా ఉన్నారు, శ్రీభరత్. మరి ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ 2029 నాటికి నిజంగానే విజయసాయిరెడ్డికి ఆ గ్రౌండ్ బీజేపీ ప్రిపేర్ చేస్తుందా, నిజంగా ఆయన ఎంతవరకు పోటీ చేసే అవకాశం ఉంటుంది బీజేపీ నుంచి అన్నది మనం చూడాలి. ఈలోపు కనుక తనకు పదవి ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో ఎంపీ పదవికి పోటీ చేయాలన్న ఆలోచన ఆయన పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది. మొత్తానికైతే విజయసాయిరెడ్డి బీజేపీ నుంచి తన పొలిటికల్ ఫ్యూచర్ని ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ ఇష్యూ ద్వారా ఆయన వైజాగ్ నుంచి పోటీ చేయబోతున్నానని ప్రకటన చేయడం ద్వారా లెట్స్ సీ మరి ఈ విషయంలో ఆయన ఎలాంటి పొలిటికల్ టర్న్ తీసుకుంటారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.